ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రముల్ కార్యముల్ బట్టి, ఆయన పరక్రముల్ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను సక్కని స్వరములతో, సక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను తంతి వజములతో, తంతి వజములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గోవులు చల్లగానోది, పిల్లన గోవులు చల్లగానోది ఎల్ల ప్రజల చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మోగుతలములతో ఆయనను స్తుతించుడి, మోగుతలములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్.
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తోత్రం. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే
తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడు లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా దేవుని స్తోత్రం మారిన మనసు దేవునికిస్తే ఫలితమంటుంది మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది నీ జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చెయ్యాలి నీ జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ పాతికి వేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది క్రీస్తు నామం చాటమంటూ సాక్ష్యం చెబుతారు క్రీస్తు నామం చాటమంటూ సాక్ష్యం చెబుతారు ఆ సాక్ష్యంలోనే సాగకపోతే సతిగలబడతారు ఆ సాక్ష్యంలోనే సాగకపోతే సతిగలబడతారు మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతులు పడతారు ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతులు
మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది నీ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది రోగము కన్నా దేవుని మొక్కులు బ్రక్కుతారు రోగము కొరకు దేవునికి మొక్కులు బ్రక్కుతారు ఆ రోగం పోతే దేవుని మాట మరచిపోతారు ఆ రోగం పోతే దేవుని మాట మరచిపోతారు మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకుని నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకుని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది దేని స్తోత్రం హల్లెలూయా మీద నీవున్నా నీలో యేసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా నీలో యేసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా నీలో యేసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా నీలో యేసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా సిరివందని తోలనాడినా బలమందని విర్రవీగినా సిరివందని తోలనాడినా బలమందని విర్రవీగినా తీర్పునందు చిక్కెదవన్నా మార్పునందు త్వరపడమన్నా తీర్పునందు చిక్కెదవన్నా మార్పునందు త్వరపడమన్నా మేడున్నా మెద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా నీలో యేసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా నీలో యేసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా అందముతో అతిశయించిన సుందరమని గర్వించిన అందముతో అతిశయించిన సుందరుడని గర్వించిన నీ దేహం మన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా నీ దేహం మన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా నీలో యేసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా నీలో యేసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా చదువులలో శిఖరమెక్కినా పదవులలో పైకి ఎదిగినా చదువులలో శిఖరమెక్కినా పదవులలో పైకి ఎదిగినా హృదయం ప్రభుకీయకున్నా నరకమే గతి ఇది నిజమన్నా హృదయం ప్రభుకీయకున్నా నరకమే గతి ఇది నిజమన్నా మేడున్నా మెద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా నీలో యేసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా
నీలో యేసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా. దేవుని స్తోత్రం. చేసుకుందామండి వాక్యము కొరకు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీ కృప కలిగిన నామానికి స్తోత్రములు దేవా. ఎంతవరకు పాటలతో ఆరాధించే అవకాశం దయచేశారు. నీ దివ్యమైన వాక్యాన్ని అందించబోతూ ఉండగా నీ సహాయమును దయచేయండి. ఈరోజు ప్రత్యేక కూడికగా ఏర్పాటు చేసుకున్న గీతిక ప్రియ అనే బిడ ఆ కుటుంబము కొరకు ప్రార్థిస్తూ ఉండగా సహాయం ఇచ్చేయండి. 10 నిమిషాలు నీ వాక్యాన్ని వినిపించి వినిచున్న వారందరినీ బలపరచమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈరోజు సందేశం నిర్లక్ష్యము చేయకు అనే సందేశాన్ని మనం విందాం. ప్రియులరా, చాలా సందర్భాల్లో మనల్ని నిర్లక్ష్యం అనేది వెంటాడుతూ ఉంటుంది. నిర్లక్ష్యం అనేది ఎంత ప్రమాదకరమైనదో మనం గమనించాం. అందుకనే ఏ రోజుది ఆ రోజే కంప్లీట్ చేయాలంట ఏ పనైనా. రేపటికి అనేది కనుక మనం అనుకున్నట్లయితే దాన్ని మనం తగినట్లుగా చేయలేకపోవచ్చు. ప్రియులరా, ఒక వ్యక్తి నిర్లక్ష్యం కొంతమంది చేయొచ్చు. ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని పాడు చేయొచ్చు. ఇలాగ మనం చెప్పుకుంటే నిర్లక్ష్యం అనేది నష్టాన్ని తీసుకొస్తుంది తప్ప మేలైన దాన్ని మాత్రం ఇవ్వదు. ఇప్పుడు దేవుని యందు ఉన్న మనము కూడా చాలా సందర్భాలలో ఈ నిర్లక్ష్యం అనే దాన్ని జరిగిస్తూ ఉంటున్నాం. ఈరోజున వేటిని మనము నిర్లక్ష్యం చేయకూడదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరిచిందో జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. చూడండిరా, మొట్టమొదటిగా దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకూడదట. దీనిని రక్షణ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచన భాగం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకొందుము. చాలండి, గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు దేవుని పిల్లలైన వారికి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. ప్రియులరా, ఎంత గొప్పది రక్షణ అంటే డబ్బుతో కొనలేనిది. డబ్బుతో కొనలేనిది. ఈ లోకంలో డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రక్షణ కొనలేనిది. ఈ రక్షణ ఎంత గొప్పది అని అంటే ఏ ఒక్కరూ అనుగ్రహించలేనిది రక్షణ. ఎవరి ద్వారా మనకు రక్షణ కలగదు. కేవలము దేవుని ద్వారా మాత్రమే రక్షణ కలిగింది మనకి. ఆయన ఎంతగానో మన పాప భారాన్ని భరించడం ద్వారా మనకు రక్షణ కలిగింది. మన గురించి ఆయన ఎంతగానో శ్రమ పెట్టబడడం ద్వారా రక్షణ కలిగింది. ఏమండి, మన గురించి ఆయన ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, అవమానాన్ని భరించాడు. ఏమండి, చిత్రవధ చేయబడ్డాడు. ఆయన దేహమంతా చాలగా దున్నారట, అయినా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఈరోజున మనల్ని ఎవరన్నా చిన్న మాట అంటే మనకి ఎంత రోషమో, ఎంత కోపమో, ఎంత ఆవేశమో. సహనం మనకు తెలియదు, ఓర్పు మనకు తెలియదు, సమాధానం మనకు తెలియదు. ఏమండి, ప్రభువునందే ఉన్నాము కానీ ఈ లక్షణాలు మనకు లేవు. ప్రభు చూపించినా కానీ
ఆ లక్షణాలు మనం మాత్రం ధరించుకోవట్లేదు. మన కొరకు ఆయన పడిన శ్రమ అసలు వర్ణించలేనిది, వివరించలేనిది. అంతటి గొప్ప శ్రమను ఆయన అనుభవిస్తేనే కానీ నీకు నాకు రక్షణ దొరకలేదండి. మరి అంత శ్రమ నుండి నిన్ను నన్ను కూడా ఆయన రక్షిస్తే, ఈ రక్షణను గనుక ఒకవేళ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఇంకా మనల్ని ఎవరు తప్పిస్తారు నరకం నుండి? ఏమండి, నరకం నుండి తప్పించాలని ఆయన అంతగా శ్రమపడి నిన్ను నన్ను రక్షిస్తే, ఈ రక్షణను మనము పెద్ద ఏమిటిలే అని చెప్పి మనం తృణీకరిస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఇక తప్పించుకునే అవకాశం ఉందా అని అక్కడ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువారు మనకిచ్చిన ఈ రక్షణను మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు ప్రియులారా. ఆయన రక్షణను మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా, ఈ రక్షణలోనే మనము చివరి వరకు ముందుకే కొనసాగిపోవాలి. చివరి వరకు కూడా మనం కొనసాగిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకిచ్చిన రక్షణను విడిచిపెట్టకూడదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, రక్షణను నిర్లక్ష్యము చేయకుము. ఏమని? రక్షణను నిర్లక్ష్యము చేయకుము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షింపబడిన మనము, రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న మనము ఆ రక్షణ వస్త్రాన్ని కోల్పోకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. నేను రక్షింపబడిన వ్యక్తిని గనుక ఈ పని నేను చేయను అని తేటగా ఈ లోకానికి మనము చెప్పగలిగే వారుగా ఉన్నప్పుడే రక్షణను మనము కాపాడుకుంటున్నట్లు ప్రియులారా. లేకపోతే రక్షణను మనము విడిచిపెట్టిన వారం అయిపోతాం. ఏమండి? కాబట్టి బైబిల్ చెబుతుంది రక్షణను మాత్రం నిర్లక్ష్యము చేయొద్దు అందండి. ఓకే, మంచిది. రెండోదిగా మనం దేనిని నిర్లక్ష్యము చేయకూడదు అని అంటే పరిశుద్ధ గ్రంథం చెబుతున్న వాక్యాన్ని మనం చూద్దాం. 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం. హల్లెలూయా. ప్రవచనం అనంటే ఇది మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా, ఆనాటి భక్తులు, మనుషులు అంటే ఆనాటి భక్తులు అండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికారు. ఈ మాట మనకి పేతురు గారు చెప్తున్నాడు. ఒకసారి చూద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ప్రియులరా 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. చూడండి, ప్రవచనం అని అంటే ఒకడు తన ఇష్టానుసారంగా తన ఊహను బట్టి చెప్పే మాటలు ప్రవచనాలు కాదని మొట్టమొదట మీరు తెలుసుకోవాలంటున్నాడండి. ఏమండి, ఈరోజు చాలామందికి దైవజనులు ఇక్కడ నిలబడి ఏ మాట పలికినా అది దేవుని స్వరం అని గుడ్డిగా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను, బైబిల్ ఎందుకు ఇచ్చాడు నీకు నీ చేతికి? ఆయన చెబుతున్నది అలా ఉన్నదో లేదో పరిశీలన చేసుకోవడానికి, అంతేగాని గుడ్డిగా నమ్మని కాదు. గుడ్డిగా నమ్మాల్సి వస్తే సేవకుని దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండాల్సిన అవసరత లేదు. సేవకుని దగ్గరే ఉంటుంది, ఆయన ఏం చెబితే అదే కరెక్ట్, అంతే. ఇక మనుషుల దగ్గర ఉండాల్సిన అవసరత లేదు. ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆ సేవకుడు తగిన విధానంలోనే చెబుతున్నాడా లేదా అనేది చూడడానికి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రవచనం అనేది అది ఊహను బట్టి చెప్పడం ద్వారా పుట్టలేదు. ఊహను బట్టి చెప్పలేదు వాళ్ళు. మరి ఎలా పుట్టింది? ఎలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ ద్వారా వారు దేవుని మూలముగా పలికారు. ఈ రోజున చాలామంది పరిశుద్ధాత్ముడు పొందారు, పరిశుద్ధాత్ముడు, కానీ పరిశుద్ధాత్ముడు పని ఏంటో వాళ్ళు చేయటులా. పరిశుద్ధాత్ముడు ఏ పని చేస్తాడు? దేవునికి మహిమకరమైన పని చేస్తాడు, అందుకని మానవులకి ఇష్టమైన పని చేయడుగా. కాబట్టి వీళ్ళు మనుషులకు ఇచ్చ కలిగినట్లుగా మాట్లాడుతూ ఇది పరిశుద్ధాత్మ చెప్పిన ప్రవచనం అంటున్నారు. ఆనాడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు పలికారు. ఆ మాటలు దేవుడు ఈ గ్రంథంలో మనకు లిఖించాడు. లిఖించి పాత నిబంధన ముగింపుకి మనకి సమాప్తమైందని చెప్పేశాడు. అలాగనే క్రొత్త నిబంధన ఆ ప్రకటన గ్రంథం చివరికి ఆయన ఎలా ఉండేవాడు అలాగే ఉండనివ్వండి.
నీతిమంతుడు నీతిమంతులాగానే ఉండనివ్వండి, అపవిత్రుడు అపవిత్రులాగానే ఉండనివ్వండి, వీటిలో ఏమి ఎవరు చేర్చకూడదు, దేన్ని తీసేయకూడదు అని చెబుతూ చివరికి ఈ మాటల్ని సమాప్తం చేసేసాడండి. అవునా? కాబట్టి నీకు నాకు ఎప్పుడు కావాలన్నా ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడన్నా నెమ్మది లేకుండా ఉన్నామా? వాక్యమే మనకు నెమ్మదినివ్వాలి. అవునా? సమాధానం లేకుండా ఉన్నామా? వాక్యమే మనకు సమాధానకరమైన మాటలు అందించాలి. ఏ స్థితిలో ఉన్నా నీకు వాక్యమే సరైన రీతిలో నీతో మాట్లాడాలా, నీకు మేలేని స్థితిని ఇవ్వాలి. అంతేగాని ఒక మనిషి మరలా క్రొత్తగా చెప్పినంత మాత్రం చేత అది ప్రవచనము కాదు. అందుకని అంటున్నాడు, ఈ ప్రవచన మాటల్ని ఎవరైనా చెబుతూ ఉంటే మీకు ఈ ప్రవచనాలను నిర్లక్ష్యం చేయకండి. చాలామంది వ్రాయబడిన మాటలు నిర్లక్ష్యం చేస్తారు. ఎవరైనా కొత్తగా చెబితే ఆసక్తిగా వింటారు. క్రొత్త మాటలు ఆనాడు ఏథెన్స్ వారట క్రొత్త సంగతుల గురించి వినాలనుకునేవారట. ఏమండి? క్రొత్త సంగతుల గురించి వినాలనుకునేవారట. ఈ రోజున కూడా చాలామంది క్రొత్త సంగతులు కావాలి మాకు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ అది జరుగుతుంది. బైబిల్ అన్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటే నమ్మకండి, వెళ్ళకండి అని. అంటే ఈ రోజున క్రైస్తవం ఎలా మారిపోయిందంటే దేవుడు ఫలానా చోట ఉన్నాడంటే పదండ్రా అంటున్నారు అంతే. అవునా కాదా? బైబిల్లో చెప్పాడు, 2-3 నా నామములు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటానన్నాడు. 2 ఏకీభించి ప్రార్థన చేస్తే వారు అడిగింది ఇస్తానన్నాడు అని ఈ మాటను ప్రక్కన పెట్టేస్తున్నారు. దేవుడేమో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని అంటే నమ్మకండి, వెళ్ళకండి అని అంటే నమ్ముతున్నారు, వెళుతున్నారు. అంటే ఇప్పుడు ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారా? నిర్లక్ష్యమే కదా. ఏమండి? వ్రాయబడిన మాటని వీళ్ళు పక్కకు పెట్టారంటే నిర్లక్ష్యం చేసినట్లే. ఇప్పుడు వ్రాయబడిన మాటను ప్రక్కన పెట్టి సొంత మాటను, ఇక్కడ ఇప్పుడే మనం ప్రవచనాన్ని గురించి చెప్పినప్పుడు ఊహను బట్టి పుట్టలేదు ప్రవచనము అని అన్నాడండి. ప్రవచనం ఎప్పుడు కూడా ఏం జరగలేదు, ఒకడు ఊహించి మాట్లాడడం వల్ల ఈ లేఖన ప్రవచనము పుట్టలేదు. వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పలికారు. అందుకనే 40 మంది ప్రవక్తలు ప్రియులరా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసిన ఒకరికొకరు సమకాలికులు కాకపోయినా మొదటివాడు ఏం చెప్పాడో తర్వాత వాడు కూడా అదే చెప్పాడు. వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉండేవి కావు, కానీ అతను చెప్పినదే ఇతను కూడా చెప్పేవాడు. అది దేవుని యొక్క గొప్పతనం. దేవుడు నీలోనూ నాలోనూ ఉన్నట్లయితే, నేనున్నాను ఇప్పుడు ఈ పాట పాడితే బాగుండని అనుకుంటే సడన్గా నీలోనికి ఆలోచన వచ్చి వెంటనే ఈ పాట ఎత్తి పాడతావు. అది దేవుని ప్రేరణ. అదండి. ఏమండి? ఆత్మ ప్రేరేపణ అంటే నీలోనూ నాలోనూ కూడా ఒకే రకమైన ఆలోచన ఇచ్చి నడిపించాలి. ఏమండి? అంతేగాని వాళ్ళతో మాట్లాడాడు, వీళ్ళతో మాట్లాడాడు. ఈ మధ్య అబద్ధాలు ఎక్కువైపోయి అవి బాబోయ్ వాళ్ళ అన్నయన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పి చాలామంది ప్రచురాలు చేస్తున్నారు. ప్రియులారా, దేవుని వాక్యం జరగాల, మనుషులు అన్నవి జరగాల? వాక్యం జరగాలి, జరుగుతుంది. నా రాకడికి ఇలా ఉంటుంది అని చెప్పాడు. రాకడి దినాలు కనబడుతున్నాయిగా మనకి. కాలాన్ని చూసినప్పుడు, ఈ ప్రకృతిని చూసినప్పుడు, రోజుకొక రకంగా ఉంటున్న పరిస్థితులు చూసినప్పుడు, మన కాలగతులను చూస్తున్నప్పుడు, మన దుర్భరమైన జీవితాన్ని చూస్తున్నప్పుడు అర్థమవుతుందా లేదా? అయ్యి బాబోయ్ యేసు రాక దగ్గరికి వచ్చింది, అందుకని ఇలాంటి ప్రళయాలు జరుగుతున్నాయి, ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి, యేసు రాక దగ్గరకు వచ్చింది. వాక్యాన్ని బట్టి మనం గమనించాల వద్దా? ఏమండి? కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యమే ప్రవచనము, వ్రాయబడిన మాటలే ప్రవచనాలు. కాబట్టి ఈ ప్రవచన వాక్యములను ఏం చేయకూడదు అంటున్నాడు, నిర్లక్ష్యము చేయకండి అని అంటున్నాడు. ప్రియులారా, ప్రవచన వాక్యాలను నిర్లక్ష్యము చేయకండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. మనమందరూ కూడా ప్రవచనాలు లక్ష్య పెట్టాలా, ఇది దేవుడు వ్రాయించిన మాట అని చెప్పి ఆ మాటకు మనం విలువిచ్చినప్పుడే మన జీవితాలు ధన్యకరముగా ఉంటాయి. ప్రియులారా, దేవుని మాటను ప్రక్కన పెట్టి ఎవరెవరో చెప్పిన మాటలు, చాలా సందర్భాల్లో ఎక్కువగా బైబిల్లో లేని సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి క్రైస్తవ జీవితాల్లో. అవునా కదా? బైబిల్లో లేనిదే ఎక్కువగా పాటించడం. నేను అనుకుంటాను, చెబుదామనంటే ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసు, దుర్మార్గులు. చెబితే వినే రకాలా అంటే కాదు. ఏమండి? చెబితే వ్యతిరేకంగా. మొన్న ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగితే నాకు కోపం వచ్చి, ఎందుకంటే వెంటనే గద్దించడం మంచిది అనిపించింది. ఏమండి ఈ పద్ధతి మంచిది కాదండి అని చెప్పి నాకు కాస్త కోపం వచ్చి మాట్లాడా. నీకైనా వస్తాం కోపం, నాకు కోపం రాదని. ఆ వ్యక్తి ఏం చేశారు తెలుసా?
నా మీద సీరియస్గా మాట్లాడాడు. ఓహో, ఎలాగన్నమాట అంటే మనం మంచి చెబితే వీళ్ళకి ఎక్కదన్నమాట, మంచిని వీళ్ళు ఆహ్వానించరన్నమాట, వీళ్ళకి ఎంతసేపు చెడుగా కావాలన్నమాట. సరే, నశించిపోయే వాళ్ళు చెడుకే ప్రాధాన్యతనిస్తారు. ఇక నశించిపోయే వాళ్ళు మనం కదపడం మంచిది కాదు. దేవుడు అన్నాడు కదా, వాళ్ళని నేను దుర్నీతికి అప్పగించాను అన్నాడా లేదా? ఎవరిని అప్పగించాడు? ఒకసారి లేఖనాలు చూద్దామా. 2వ తెస్సలోనికే పత్రికలో చెబుతూ ఉన్నాడు, ఇలాంటి వారిని నేను వీరికి అప్పగించేశాను అన్నాడు. మరి దేవుడు అప్పగించినప్పుడు మనం ఇంకా కదపడం కూడా అనవసరం అనిపిస్తుంది కదా. చూడండి, 2వ తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోను నశించుచున్న వాళ్ళు సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మినట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపి ఉన్నాడు. దేవుడే, ఇదిగో మీరు వెళ్ళి అలా మోసం చేయండి, అలాగ సత్యవాక్యాలు వినరు, సత్యంలో ఉండరు, వారు సత్యాన్ని నమ్మలేదు, దుర్నీతే వాళ్ళకి కావాలి అని చెప్పంటే దేవుడే అబద్ధాన్ని నమ్మే ఆ పరిస్థితులు దేవుడే ఇచ్చేసాడంట. మరి దేవుడే వాళ్ళని అబద్ధాలు నమ్మే పరిస్థితి తీసుకుపోతే నీవు నేను అబద్ధికుల నుండి తప్పించగలమా? వారిని ఏమా తప్పించను. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యమే ప్రవచనము, ఈ ప్రవచన వాక్యాలను ఏ ఒక్కడు కూడా నిర్లక్ష్యము చేయకండి, చదువుకోండి, విని గ్రహించండి, అప్పుడు మీరు ధన్యులు అవుతారు. చూసారండి, చదివి విని గ్రహిస్తే మనం ధన్యులు అవుతామట. అలా కాకుండా ఈ వాక్యాన్ని ప్రక్కన పెడితే మనం దేవుని శిక్షకు గురి అవుతాం ప్రియులారా. కాబట్టి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకూడదు. మరొక విషయాన్ని మనం గమనిద్దాం. నెహెమ్యా గ్రంథము నుండి వ్రాయబడిన మరొక మాట. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనానికి వెళ్దామండి. అమ్మా అయితే చాలండి. ఇక్కడ విశ్రాంతి దినాన్న నిర్లక్ష్యము పెట్టిన వారిని గురించి చెప్తున్నాడు. మనము దేవుడు మనకు అనుగ్రహించిన విశ్రాంతి దినాన్న నిర్లక్ష్య పెట్టకూడదు. పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటున్నారు, క్రొత్త నిబంధనలో సబ్బాతు దినము, ఆదివారం అని చెప్పి మాట్లాడుతున్నారు. దేవుడు మనకిచ్చిన ఈ విశ్రాంతిని ప్రియులారా, ఈ విశ్రాంతిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. అంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకండి అని ఇక్కడ కనబడుతుంది. ఎందుకని? దేవుడు ఆనాడు విశ్రాంతి దినాన్ని గురించి చెప్పినప్పుడు, నేను 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాను, ఆ దినాన్ని నేను ఆశీర్వదించాను అని చెప్పాడు. ఆదికాండంలో అన్నాడు కదండి. ఒకసారి ఆ మాట చూస్తారా? ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనానికి రండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి ఆయన విశ్రమించాడు. 7వ దినాన్ని ఆయన విశ్రమించాడు. అదే మనకు విశ్రాంతి దినం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆ 7వ దినమును ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు అని చెబుతున్నాడు. అంటే 7వ దినాన్ని ఏం చేశాడంటే ఆయన ఆశీర్వదించాడు. ఎప్పుడైతే మనము ఈ పరిశుద్ధ దినాన్న పరిశుద్ధంగా మనం అనుసరిస్తామో దేవుడిచ్చే దివ్యమైన ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం అన్నమాట అండి. ఏమండి, మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగ పరుచుకోవాలి. పురాతన కాలంలో అసలు విశ్రాంతి దినాన్న పొయ్యి కూడా వెలిగించకూడదనేవాడు. ఏమండి, ఎవరైనా పని చేసినట్లుగా ఉంటే ఆ పని చేసిన వారిని ఎవరైనా చూసి సాక్ష్యం చెబితే వారిని వెంటనే శిక్షించమనేవాడు దేవుడు. వారిని సమాజంలో తీసుకుని వచ్చి ఏం చేయాలి? వారిని శిక్షించండి అని కఠినంగా ఆదేశించేశాడు దేవుడు. ఎందుకంటే నేను వాళ్ళకి విశ్రాంతినిస్తే వాళ్ళు పనులు చేసుకుంటారా?
నేను ఇచ్చే విశ్రాంతిని అనుసరించడా, నేను ఇచ్చే ఆశీర్వాదాలను వాళ్ళు పొందడానికి ఇష్టపడరా అని దేవుడు కోపముతో ఆనాడు విశ్రాంతి దినాన్న అతిక్రమించిన వారికి శిక్షలు విధించేవాడు ప్రియులారా. కాబట్టి ఈ రోజున మనం గమనించాల్సింది, దేవుడు ఇచ్చిన ఈ విశ్రాంతిని ఈ విశ్రాంతి దినాన్ని మనం ప్రియులారా ఎంత మాత్రమును కూడా తృణీకరించకూడదు, ఎంత మాత్రమును కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. మనకి ఎన్ని పనులున్నా, మన యజమానులు ఈ లోకంలో ఎవరున్నా, నేను ఆదివారం ఆరాధన కనుక నేను రాలేనండి అని ధైర్యంతో చెప్పగలిగే వారముగా ఉండాల. మన దేవునికి మహిమకరంగా మనము విశ్రాంతి దినాన్న మనం అనుసరించాలి ప్రియులారా. కాబట్టి విశ్రాంతి దినాన్న ఏ ఒక్కడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుడు ఈ లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచన భాగానికి రండి ఒకసారి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఇక్కడ తండ్రిని తల్లిని నిర్లక్ష్యము చేయకూడదు. తండ్రి యొక్క ఉపదేశము అంగీకరించు, నీ మేలు కొరగా చెప్తాడు మీ నాన్న. మీ అమ్మ ముదిమితనమందు ముసలారకం వచ్చినప్పుడు నీవెంత మాత్రమును కూడా నిర్లక్ష్యము చేయకు అని దేవుడు తల్లిదండ్రులను ప్రేమించమని, తల్లిదండ్రులను సన్మానించమని, తల్లిదండ్రులు ఈ లోకాన్ని ముగిసేటంత వరకు కూడా వారిని ప్రేమతోనే చూడమని మనకు ఆదేశాలు ఇస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఏమండి? కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించలేని వాడు మరి సృష్టికర్తని ఎలా ప్రేమిస్తాడు? అందుకనే కదా దేవుడు మనుషులకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో మనుషుల గురించిన ఆజ్ఞలలో మొదటిది నీ తల్లిని తండ్రిని సన్మానించుము, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు అని అన్నాడు. అక్కడ మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే అని అర్థం. ఆ మాటకు ఉన్న అర్థం ఏంటంటే, దీర్ఘాయువు అంటే మీకు ఇచ్చిన కాలము పూర్తి అవ్వాలని. అంటే పూర్తి కాకుండా పోయేవాళ్ళు కూడా ఉన్నారంటే పోతున్నారు కొంతమంది, అవునా కదా? వృద్ధాప్యం రాకమునిపే వెళ్ళిపోతున్నారంటే వారి యొక్క దినాలు ఏమవట్లేదు, పూర్తి కావటం లేదు. కాబట్టి నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని అంటే నువ్వేం చేయాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానం. మనవాళ్ళు కూడా చాలామంది తల్లిదండ్రులు సన్మానిస్తున్నారు. ఎవరు తల్లిదండ్రులు అంటే భార్య తల్లిదండ్రులను, భర్త తల్లిదండ్రులను కాదండి ప్రియులారా. వాస్తవా కాదా? చాలామందిని చూస్తూ ఉంటాం, భార్య యొక్క తల్లిదండ్రులు చూసినట్లుగా పురుషుని యొక్క తల్లిదండ్రులు మాత్రం చూడటం లేదు. ఎక్కువ శాతం అలాగే ఉందండి. వాళ్ళు గోజాడుతూ ఉంటారు, మా వాడి పిల్లం మాటలని అలా అత్తోరిని చూస్తున్నాడండి, నన్ను పట్టించుకోవట్లేదని చెప్పిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. అంటే రివర్స్ అన్నమాట. తల్లిదండ్రులను చూడమన్నారు. ఎవరినో అంటే వాళ్ళని చూస్తున్నాను కదా, వాళ్ళు చూడడానికి వాళ్ళకు కొడుకు ఉంటాడు. ఒకవేళ కొడుకు లేకపోతే ఒక్కతే కుమార్తె అయితే తప్పదు, అవునా కదా? ఒక్కతే కూతురండి, కొడుకులు లేరండి, అప్పుడు తను కూడా అత్తమామల్ని తల్లిదండ్రులాగా చూడాలి, అంతే కదా? అత్తమామల్ని తల్లిదండ్రులాగానే చూసుకోవాలి. తన తల్లిదండ్రులు ఎలాగో అత్తమామలు కూడా అలాగే. ఇంగ్లీష్లో మరి పలికేటప్పుడు తండ్రిని ఫాదర్ అంటారు కదా, ఫాదర్ ఇన్లా అంటారు. అంటే చట్టపరమైన తండ్రి అని అర్థం మామగారిని. ఈ తండ్రి ఏమో జన్మనిచ్చిన తండ్రి అయితే, మామగారిని ఇంగ్లీష్లో ఫాదర్ ఇన్ లా అంటే చట్టపరమైన తండ్రి. అతను కూడా తండ్రే, మామ కూడా తండ్రే. ఎవరికి? ఈ యొక్క పురుషునికి. అలాగని స్త్రీ కూడా అత్తమామలు, వీళ్ళు కూడా అంతే, చట్టపరమైన తల్లిదండ్రులే, అత్తమామలు కాదు.
కాబట్టి ఒకవేళ పురుషులు లేకపోతే నీ తల్లిదండ్రులను నీ అత్తమామలను కూడా సమాన దృష్టితో చూడు, తప్పేమీ లేదు అందులో కదా. కానీ ఎట్టి పరిస్థితులను కూడా ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చేయటము, లేదా నీ తల్లిదండ్రులు కనుక నీవు నిర్లక్ష్య పెడితే ప్రభు వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టినట్లు లెక్క. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు నీ తండ్రి మాటను విను, ముసలితనమందు నీ తల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము చేయకుము అంటున్నాడు. ఎందుకని? ఒకవేళ నీ తల్లిదండ్రులు కనుక పట్టించుకోకపోతే, వాళ్ళ మాట పట్టించుకోకపోతే, వాళ్ళ ప్రేమతో నీవు కనుక చూడకపోతే చాలా భయంకరమైన మాట. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, చెప్పండి ఆ మాట ఏంటో. లోయ కాకులు పీకును అని అన్నాడండి. ఆ మాట భావన నీకు తెలుసా? లోయ కాకులు పీకడం అంటే లోయలో పడి చేస్తారు, వాళ్ళు తీసి వాళ్ళు ఎవరో. లోయ అంటే ఎక్కడో లోపలికి ఉంటుందండి, జారి పడిపోయాడు, ఏదో పడిపోయాడు. చాలా చోట్ల లోయలు చూస్తారు కదండి. తీయడానికి కూడా అవకాశం లేదు, దిక్కుమాలిన శవంగా ఉంది. ఇంకా ఆ శవాన్ని భూస్థాపితం చేయడానికి కానీ ఇంకా కర్మకాండలు చేయడానికి కానీ అవకాశాలు లేవు. గనుక ఇంకేం చేస్తాయంటే ఆ దేహాన్ని కాకులు పీక్కుతుంటాయి. అలాంటి గతి పడుతుందరా నీకు అని దేవుడే చెప్పేశాడండి. దేవుడే అన్నాడు, నీ తల్లిదండ్రులు కనుక నీవు కనుక ప్రేమపూర్వకంగా చూడకపోతే ఏం జరుగుతుంది తెలుసా అన్నాడండి. ఇప్పుడు ఆ మాటను బట్టి వీళ్ళు ఏం చేయాలి? ఏమా, ఇప్పుడు ఉదాహరణకి మాకు తల్లిదండ్రులు ఎప్పుడూ చనిపోయారు. ఇప్పుడు చూద్దామన్నా వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయారు, ఇక మేము చూడకుండానే పోయారు. ఒకవేళ మా పిల్లలు చూడటం లేదని నింద వేయకుండా ఎప్పుడో వెళ్ళిపోయారు. చాలా మంచివాళ్ళు పాపం ఏమండి. ఇప్పుడు అత్తమామ మిగిలి ఉన్నారు. మా మామగారి పరిస్థితి మీకు చాలామందికి తెలిసి ఉంటుంది ఏమండి. అప్పుడే పెడతాడు, అప్పుడే తిడతాడు, పెడతాడు తిడతాడు. ఏమండి ఇది తప్పండి అన్నామనుకో, ఆయన చేసేది ఏదైనా చిన్న మాట తప్పుగా ఉంటే తప్పు అన్నామనుకో, వెంటనే రివర్స్ అయిపోయి కొట్టినంత పని చేస్తాడు. అందుకని ఆయనకి తప్పు అని చెప్పడానికి నేను ఆ పెళ్ళైన కాడి నుంచి ఇది తప్పు అని చెప్పడానికి భయపడేవాడిని. ఎప్పుడన్నా సందర్భంలో ఇది తప్పండి అంటే చాలా వెంటనే రివర్స్ అయిపోతాడు. ఎంత రివర్స్ అయినా నా భార్యతో అంటాను, నీ వెళ్ళి చూసుకో, నీ వెళ్ళి చూడు, నీ తల్లిదండ్రులు చూడు, వండింది పంపుతూ ఉంటుంది, వీళ్ళు చూస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు నన్ను తిట్టాడు, అంటే మంచి చెబితే. అయినా కానీ నేను ద్వేషం అసూయ పెట్టుకోకుండా చూడు, నాకు వీలైతే వెళ్ళి చూస్తాను వస్తాను అంతవరకు తప్ప చూసి నేనేం చేయలేనుగా, అన్నీ చేసుకునేది ఎవరు నువ్వు కాబట్టి అన్నీ చూసుకోమంట. ప్రియ దేవుని పిల్లలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా బైబిల్ వాక్యం చెబుతుంది, ఇక మీదట అత్తమామలు కూడా, అమ్మా కోడలుగా ఉన్నవాళ్ళు అత్తమామలు తల్లిదండ్రులుగా చూడండి. పురుషులారా, మీ అత్తమామలు కూడా మీరు తల్లిదండ్రులుగా చూడండి. అది దేవుడి నియమం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ వాక్యం చెబుతోంది, మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకు. ఏమంటున్నాడు? నిర్లక్ష్యము చేయకు. మనము మరొక వాక్యాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనానికి వెళ్దాం. తిందురు ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమని అనుకున్నారు అంటున్నాడు. ఇక్కడ దేవుడినే నిర్లక్ష్య పెట్టారు అని సేవకుడు చెబుతున్నాడు. ఇదిగో మీరు భోజనం గురించి ఏడుస్తూ దేవాతి దేవుడిని మీరు నిర్లక్ష్య పెడుతున్నారు, అది మీకు మంచిది కాదు అని ఒక సేవకుడు ఆ సమాజానికి చెప్తున్నాడు. అంటే మోసే గారు ఇశ్రాయేలులకు చెప్తున్నాడు, దేవుడేమో అనేక రకాలుగా అద్భుతాలు మహిమలు మీకు చూపించి బానిస బ్రతుకు మీరు ఉండకూడదని, బానిస బ్రతుకులో ఉండకూడదని, మిమ్మల్ని ప్రేమించి మీకు విడుదలనిచ్చి పాలు తేనెలు ప్రవహించే ఒక మంచి దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం మీరు చేస్తుంటే మీరేం చేస్తున్నారో తెలుసా? మేము అసలు ఐగుప్తులో ఉండి అసలు ఎందుకు వచ్చాము అంటున్నారు.
మీరు దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేశారు, దేవుని మాటలు నిర్లక్ష్య పెట్టి ఎన్ని కార్యాలు చేశాడు వాటి అన్నింటిని నిర్లక్ష్య పెట్టేశారు. ఇది మీకు తగదు అని చెప్పాడు. మాంసం కావాలంటున్నారు కదా, సరే దేవుడిని అడుగుతానని అడిగాడు. దేవుడు అన్నాడు మాంసం ఇస్తాను అన్నాడు. నీవు మాంసం ఇస్తే నేను కోసి వండగలనా నేను అన్నాడు. లేదయ్యా నాకు ఏం చేత కదా అనుకుంటున్నావా, నేనేమి చేయలేను అనుకుంటున్నావా అని మోషేతో చెప్పాడు. మరి అక్కడ మాంసపు రుచి కలిగిన పూరేళ్లను కురిపించాడు. ఆ పూరేళ్ళు తిన్నారు. ఒక కంగారుగా తింటున్నారంట. డెక్కెట్టింది, మంచినీళ్ళు దొరకలేదేమో, మాంసం ఒక అడ్డు వచ్చింది. వెంటనే ఏమైపోయారు? మన ప్రాణం ఇక్కడే ఉంది, ఉందా? మాంసం కూర అని చెప్పి లొట్టలు వేసుకుంటే గబ ముద్ద మీద ముద్ద మింగేస్తారు. ఒక్కోసారి డెక్కెట్టి చచ్చిపోతాం. మనం ఏమంటామంటే పరమారితే అమ్మో ఎవరు తలుచుకుంటారు, అక్కడికి వచ్చేస్తాక రెడీగా ఉన్నావు అన్నట్టుగా చూచినది. ఏమాత్రం తేడా వస్తే ఆ తినే ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తులు ఆడకుండా చేసేసి పరదేశులము అనే పరిస్థితి తీసుకొస్తుంది కనుక పరమారింది జాగ్రత్త. అందుకనే భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి అంటారు కదా. మాట్లాడితే ఇది అటు ఇటు ఓగాలి కనుక ఏది లోపల ఉన్నా అది అటు ఇటు ఆడాలి కనుక ఆడడం కష్టమైపోద్ది కనుక అలాంటప్పుడు అది సడన్గా బ్రేక్ అవుతుంది కనుక ఆ బ్రేక్ అయినప్పుడు గొంతుకులోకి వెళ్ళవలసింది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోద్ది కనుక ప్రాణాపాయం కనుక తినేటప్పుడు మాట్లాడకండి కాముగా తినండి అంటారు. అది రీజను. మనమేమనుకుంటాం, ఎవరో నన్ను తలుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. నిన్నెవరో తలుచుకోరు, ప్రభు పిలుచుకుంటాడు ఏమైనా తేడా వస్తే, ఏమా? కాబట్టి పిల్లరా వాళ్ళు కంగారుగా తిన్నారంట మాంసాన్ని. అప్పుడు వరకు దొరకలేదు కదా అని కంగారుగా ఎప్పుడైతే తిన్నారో ఏమైపోయింది? ముద్ద ఇరుక్కుంది. ఆ నోట్లో ఉండి నమలకు మునిపోయినట వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. కాబట్టి దేవాతి దేవుడిని మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. మన కొరకు భూమిని ఎంతో అందంగా చేశాడు. మనం జీవించడానికి అన్ని ప్రాణులను సృష్టించాడు. ప్రతి ప్రాణి మనము క్షేమకరంగా ఉండాలని చెప్పే సృష్టించాడు. ప్రతి పురుగు కూడా, ఏమండి, ప్రాణం కలిగిన ప్రతి జీవి మన మేలు కొరకే. చూడండి, చెబుతూ ఉంటారండి, అది కూడా చెబుతూ ఉంటారు, ఫలానావి నశించిపోతున్నాయి. ఉదాహరణకు ఒక మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇదివరకు మన చెరువుల్లోనూ బోధుల్లోనూ చాలల్లోనూ నత్తలు విపరీతంగా ఉండేవి. అప్పుడప్పుడు నత్తల కూర కూడా వండుకునేవాళ్ళం. సంవత్సరానికి ఒకసారి అని తినాలి అని ఒక రూల్ ఉంటూ ఉండేది. తెలుసా మీకు? ఏమా ఉండేది. ఇప్పుడు నత్త అనేది నాశనం అయిపోయింది. విపరీతమైన మెడిసిన్స్ వాడటం ద్వారా, రసాయనాలు వాడటం ద్వారా, ఆ రసాయనాలు నీటిలో కలవడం ద్వారా నత్త ఏమైపోయింది? నత్త చేసే పని ఏంటి తెలుసా? మనం వదిలిన వ్యర్థాలన్నిటినీ కూడా, ఆ నీటిలో కలిసిన వ్యర్థాలన్నిటినీ కూడా అది తినేసి దాని జిగురు కారుస్తుంది. ఆ జిగట వల్ల మనకి నీళ్లు శుద్ధి జరుగుతాయి. అది కాలువలో ఉన్నా, అది చెరువులో ఉన్నా, బావిలో ఉన్నా, ఎక్కడున్నా ఆ నీళ్లు శుద్ధీకరింపబడడానికి కారణం నత్త, చేపలు. ఏమండి, ఆ నీటిలో ఉన్న జీవరాశులన్నిటిని కూడా ఈ యొక్క వ్యర్థాలు, ఏ వ్యర్థమైతే ఉందో, ఆ నీటిలో ఏ వ్యర్థమైతే కలిసిందో ఆ వ్యర్థాన్ని తిని అవి బ్రతికి నీకు నాకు మంచి నీటిని ఇస్తూ ఉంటాయి. వాటిని చంపేసాం. ఈ రోజున బాటిల్ 20 రూపాయలు, బిందె 10 రూపాయలు. అవునా? కొనుక్కు తాగుతున్నా. నేను ఇది వరకు ఎప్పుడు అనుకున్నాను, నీళ్లు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుందండి. ఇదేంటి, మన చుట్టుపక్కల అంతా నీరే. ఇదివరకు మేము కొల్లేట్లోకి వెళ్తే కొల్లేటి నీరు చప్పగా ఉంటుంది. ఎప్పుడన్నా వచ్చారు మీరు కొల్లేరు? వెళ్ళారమ్మా? కొల్లేరు నీరు ఎలా ఉంటుంది తెలుసా? స్వచ్ఛంగానే ఉంటుంది కానీ చతుకు, తాగినట్టు ఉండదు. మళ్ళా తాగాలనిపిస్తుంది. పొట్ట నిండిపోయినా ఇంకా తాగాలని, ఎందుకంటే దాహం తీరదు ఆ నీళ్ళు. అలాంటి నీళ్ళు తాగేవాళ్ళం వాంతులు విరోచనాలు గట్రా అయ్యేవి కాదు. ఇప్పుడు మన చెరువునోళ్ళు నీళ్ళే డైరెక్ట్గా తాగలేకపోతున్నాం. అవునా? మన ఎదురుగుండా నీళ్ళు ఉన్నాయి, అక్కడ బోల్డ్ నీళ్ళు ఉన్నాయి. తాగలమా? కనీసం స్నానం చేయడానికి కూడా ఒకవేళ చేస్తే ఎలర్జీ వచ్చేద్దేమని భయపడుతున్నాం. కారణం ఏంటి? చెడిపోయినవి. ఎందుకు చెడిపోయినాయి? జీవరాశులు చనిపోయినాయి. ఎందుకు చెడిపోయినాయి?
దేవుడు మన మేలు కొరకు సృష్టించిన జీవరాశుల్ని మన స్వార్థంతో చంపేశాం. మన స్వార్థంతో ఏం చేసేసాం? చంపేశాం. కాబట్టి నీళ్ళు కలుషితమైపోయి ఆ నీళ్ళు తాగితే రోగాలు వచ్చేసి మనుషులు అపాయకరమైన పరిస్థితులు వెళ్తున్నారు. ఇంకా ఫిల్టర్ నీళ్ళు అంటున్నాం. ఫిల్టర్ అయితే చెబుతున్నది ఏంటి తెలుసా? ఫిల్టర్ వాటర్ తాగండి, ఓకే, కానీ ఆ ఫిల్టర్లో మొత్తం అంతా శుద్ధి చేసేసి అందాల్సిన లవణాలు కూడా అందకుండా చేస్తున్నాయి. దానివల్ల కూడా రోగం అంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? చావాలా బతకాలా? ఈ నీళ్లు తాగితేనేమో వాంతులు విరోచనాలు, ఆ నీళ్లు తాగితేనేమో దాంట్లో లవణాలు లేవు, మొత్తం అన్నీ చచ్చిపోయిన నీళ్ళు. అంటే అసలు ఏమాత్రం పనికిరాని నీళ్ళు తాగుతున్నాం అంటున్నారు. ఏమా, రోజు నీళ్ళు తాగకపోతే బతకలేం. కనీసం 2-3 లీటర్లైనా తాగాలంట ఆరోగ్యానికి. తాగుతున్నాం, ఆ మెగ్నీషియం అందటం లేదు, ఇంకా దాంట్లో ఉన్న లవణాలు మనకి అందటం లేదు. అందుకనే ఎన్ని నీళ్ళు త్రాగినా, ఎంత ఆహారం తిన్నా రోగమే మనల్ని వెంటాడుతుంది. కారణం ఏంటంటే దేవుడు చేసిన సృష్టిని, అందుకని అంటున్నాడు యెహోవాను మీరు నిర్లక్ష్యం చేశారు. ఆయన ఈ సృష్టిని ఎందుకు చేశాడు? ఈ జీవరాశులను ఎందుకు చేశాడు? ఈ జీవరాశుల పనేంటి అని గమనించకుండా స్వార్థానికి మనిషి గురయ్యి దేవాతి దేవుడు చేసిన సృష్టిని నిర్లక్ష్య పెట్టాడు. టోటల్గా దేవునినే నిర్లక్ష్య పెట్టాడు. కావున మనిషికి అపాయం అనేది వచ్చింది. కాబట్టి ఈ రోజున ప్రియులరా, నిర్లక్ష్యం అనే మాటను విన్నాం మనం. కాబట్టి దేవునిని, దేవుడు చేసిన పనులను, దేవుడిచ్చిన మాటల్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టగా వాటి యందు లక్ష్యం ఉంచి మన జీవితాన్ని ముందు కొనసాగించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్. అబ్బాయి, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, నీవు నాకు ఇచ్చిన వాక్యాన్ని నీ పిల్లలకు అందించాను. విన్నారు. వినిన వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా వాక్యమును శ్రద్ధగా ఆలకించి ఉన్నారని నమ్ముతూ ఆ వాక్యము వారి హృదయంలోనికి నాయన మీరు పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే హృదయంలో వాక్యము కనుక నిలిచి ఉండకపోతే నాయన వారు ఏమాత్రము కూడా ప్రయోజనకరమైన పిల్లలు ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచండి, పదిలపరచండి, ఆయా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ నడవగలిగే ధన్యతనివ్వండి. ఈరోజు ప్రత్యేకంగా గీతికా ప్రియ, నేను ఆ బిడ్డ పరీక్షలు రాసినప్పుడు అడిగారు ప్రార్థన చేయమని. ప్రార్థించాము, చక్కగా పరీక్షలు రాసింది, రిజల్ట్ వచ్చినాయి, చక్కగా ఉత్తీర్ణత పొందింది. కనుక కృతజ్ఞత తెలపాలి, దేవుని నామాన్ని హెచ్చించాలి అనే ఉద్దేశంతో సత్యం గారి కుటుంబం ఈ కృతజ్ఞత ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గీతిగా ప్రియని జ్ఞాపకం చేసుకుంటే మంచి ఆరోగ్యం ఇవ్వండి, చక్కని జ్ఞానంతో వివేకముతో నింపి తనను బట్టి తన తల్లి, తండ్రి, తన సోదరి, అలాగే తన తాతమామలు నాయన, అలాగనే ప్రభువా తన యొక్క బంధువులు అందరూ కూడా సంతోషించే అవకాశం ఇవ్వండి. సత్యం గారిని, పాపయ్య గారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, విజయగ్రేస్ గారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, తన సోదరి కుటుంబాలు దీవించి బలపరచండి. ఈ సమయంలో నాయన నూనె సత్యనారాయణ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. వెంకటేశ్వర్లు నాయన మరి ప్రయాణము చేయబోతూ ఉండగా ప్రయాణం అంతట్లో తోడుగుండి నడిపించండి, కాపుదల సహాయం దయచేయండి. ఇంతవరకు వినిపించిన మాటలు హృదయంలో భద్రంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.